కాకినాడ జిల్లా తునిలో బాలికపై అత్యాచారం కేసు నిందితుడు తాటిక నారాయణరావు మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్న సమయంలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి తుని పట్టణ శివార్లోని కోమటి చెరువులో అతడు దూకినట్లు పోలీసులు తెలిపారు. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి కోసం గజేతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకువెళ్లి నారాయణరావు అత్యాచారానికి ఒడిగట్టాడు. గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెకు తాను తాతనంటూ సిబ్బంది వద్ద నమ్మబలికాడు. బాలిక ఆరోగ్యం బాగాలేదని ఆసుపత్రిలో చూపిస్తానంటూ మంగళవారం బయటకు తీసుకువెళ్లాడు. తొండంగి సమీపంలోని ఓ తోట వద్ద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నారాయణరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కోర్టుకు తరలిస్తుండగా చెరువులోకి దూకి గల్లంతయ్యాడు.